ఈ సైకిల్ అయితే ఏమంటారు ఫ్రెండ్స్, ఈ సైకిల్ 35,000 సైకిల్ ఫ్రెండ్స్. చూడు తొక్కుతా, 35,000 సైకిల్ ఇది. అందరు మంచిగా వచ్చి ఇట్లా కూర్చొని దొక్కుతారు. ఇక్కడ దీనికి గేర్లు ఉంటాయి. ఇక్కడ ఒక గేర్ ఉంటుంది, ఇక్కడ ఒత్తుకుంటే ఇక్కడ ఒత్తాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మీకు గేర్ మార్చి చూపిస్తా. ఇగో ఇది ఎంత చైన్ పైకి పోతే అంత స్లో అయిపోతుంది, స్లో ఉరుకుతుంది. చైన్ కిందికి వచ్చే కొద్దిగా టైట్ అవుతుంది. ఇది మొత్తం కిందికి. ఇప్పుడు పైకి వస్తుంది చూడండి, పైకి వచ్చింది. ఫ్రీగా పోతుంది అన్నట్టుగా, స్మూత్గా. ఇంకా స్మూత్ పోతుంది, ఇంకా స్మూత్ పోతుంది, ఇంకా స్మూత్, ఇంకా అల్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక. ప్రజెంట్ వచ్చేసి నేను డెకాథ్లాన్లో ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అయోధ్య పోదామని చెప్పిన కదా ఫ్రెండ్స్. నేను ఎటువంటి సైకిల్ చూజ్ చేసుకున్నది మీకు చూపిస్తా రండి. నేను తీసుకోబోయే సైకిల్ ఇదే ఫ్రెండ్స్, నేను తీసుకోబోయే సైకిల్ ఇదే. దీనికే ఫ్రెండ్స్ నేను చెప్పింది 35,000 అని చెప్పినా కదా, ఇదే సైకిల్. నేను ఎప్పుడైతే అయోధ్య పోదాం అనుకున్నానో అప్పటి నుంచి ఫుల్ కష్టాలు. ఒకసారి మీకు ఈ సైకిల్ చూపిస్తా, మంచిగా చూడండి. ఇది పట్టుకో ఇట్లా. ఈ హ్యాండిల్ నుంచి చూస్తే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. హ్యాండిల్ నుంచి చూస్తే ఇట్లుంటుంది. దీని టైర్లు చూస్తే చాలా సన్నగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. ఈ సైకిల్కి వచ్చేసి 20,000 ఫ్రెండ్స్. ఈ సైకిల్ 20,000. దీనిలో మంచి మంచి రేట్లు అవి కూడా ఉన్నాయి. కాకపోతే మనం తక్కువ రేట్లతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఇది గేర్ సైకిల్ ఫ్రెండ్స్, గేర్ సైకిల్ ఇది. గేర్ సైకిల్ హ్యాండిల్ ఏమో ఇట్లుంటుంది. పట్టుకొని ఒకసారి తొక్కి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. తొక్కుకుంటా కూడా మాట్లాడుతా చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేసిరనుకో నేను వెళ్తా అయోధ్యకి. మీరు సపోర్ట్ చేస్తే ఈ సైకిల్ కొనాలంటే కొంచెం ఏమంటారు, టైట్ పోతుంది. ఇప్పుడు స్లో పోతుంది, గేర్లు మార్చే కొద్దీ అదవుతుంది. ఇప్పుడు స్లో అయింది. ఓకే రైట్, మీకు దొక్కి చూపిద్దామని చెప్పి ఇప్పుడు స్లో అయింది. అంటే గేర్ మార్చే కొద్దీ స్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇది గేర్ మార్చే కొద్దీ స్లో అవుతుంది. చాలా చాలా ఫ్రీగా పోతుంది. ఇందులో ఇంకా గాలి తక్కువ ఉంది, ఇందులో గాలి తక్కువ ఉంది. ఇదేంటంటే దీని తర్వాత మోడల్ కూడా మనకు మీడియం అన్నా లార్జ్ అయినా తీసుకోమని వీళ్ళు సజెషన్ చేశారు. ఏంటంటే మనకు మొఖాలు చూడండి ఈ హ్యాండిల్ దాకా వస్తాయి. ఎప్పుడైనా మనం దొక్కేటప్పుడు కాళ్ళు ఇట్లా చక్కగా కావాలి, ఇట్లా చక్కగా కావాలి. ఇదేంటంటే మొఖాలు అట్లనే బెండ్ అయి ఉంటున్నాయి. మనం ఫుల్ సజెషన్ తీసుకొని సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం, అటుగేం స్టార్ట్ చేస్తలేం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటేనే ఇది జరిగేటట్టున్నది. అయోధ్య రైడు సపోర్ట్ ఉంటేనే జరిగేటట్టున్నది ఫ్రెండ్స్. ఇలా సైకిల్ కూడా చూపిస్తా చూడండి. ఇట్లా ఏమంటే మనం నార్మల్ సైకిల్కి ఈ సైకిల్కి ఇంత ఫరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే కొంచెం ఫ్రీగా దొక్కుంటూ పోవచ్చు, మోసం అనేది రాదు, అల్కాగా పోతుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. మీకు ఎందుకు ఇట్లా తొక్కుకుంటూ చూపిస్తున్నాను అంటే ఏదో మాటలకే చెప్పినట్టు కాదు. నేను కొంచెం వెనక ముందు అయినా కానీ చేసే చూపిస్తా. కాకపోతే ఈ సైకిల్ రైడ్ ఉంటారు కదా, వాళ్ళు చాలా నిజాయితీ పరులు ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని టైంలో మనకు అనుకూలంగా ఉండకపోవట్లా కొంచెం వెనక ముందు అవుతుంది కావచ్చు, కానీ చేయడం అంటే పక్క, చేసేదైతే పక్క, అయ్యేదైతే పక్క. ఇదైతే డ్యామ్ షూర్గా చెప్పగలుగుతాం మనం. అల్కా పోతుంది ఆ గాలి. ఈ టైర్ల గాలి తక్కువ ఉంది. ఏంటంటే వీళ్ళు ఎక్కువ దొక్కరు కదా, ఈ టైర్ల గాలి తక్కువ ఉంది. ఇప్పుడు మనం చిన్నది ఇంకా మనం గేర్ మారవచ్చు. చిన్నపిల్లల నుంచి అందరి దాకా మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఇంకా అల్కా పోతుంది, ఇంకా కిందికి వచ్చింది. మనం ఎంత స్పీడ్ తొక్కుంటాం మారితే అంత అల్కాగా పోతుంది ఫ్రెండ్స్. అసలు తొక్కినట్టే అనిపించేది. మీకు ఎందుకు తొక్కుకుంటా వీడియో చేస్తానంటే ఏదైనా మనం ఇట్లా చేస్తేనే కరెక్ట్.
మనోడేమో కొడతానుగా, సైకిల్ దొగ్గద్దంటాను ఏంది. నేను పర్మిషన్ తీసుకున్నా ఫ్రెండ్స్, అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు, సెక్యూరిటీని అడిగే పర్మిషన్ తీసుకొని మనం ఏంటంటే వీడియో చేస్తున్నాం. ఒక్కొక్కసారి సైకిల్ చూపిస్తా, చిన్నపిల్లల కాంచెలు సైకిల్ చూపిస్తా. ఈ సైకిల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒక సైడ్ నుంచి చూపిస్తా చూడండి. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ సైకిల్, ఇట్లుంటుంది సైకిల్. దీని తర్వాతది మనం తీసుకోబోయేది. ఇక మొత్తం సైకిల్ అయితే మస్తు ఉంటాయి, చిన్నపిల్లల కంచాలు ఉంటాయి సైకిల్. ఇవన్నీ చిన్నపిల్లల కంచాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఉన్నది డెకాత్లాన్లో చిన్నపిల్లల కంచాలు ఉంటాయి. 5000 ఏదున్నా లాస్ట్కు 99తో ఎండ్ అవుతుంది. ఏమన్నా 6000 7000 అంతే. ఇక 7000 లోపే ఉన్నాయి. ఇక అక్కడ పోతే 8000 లోపు ఉన్నాయి, 799. ఇవన్నీ చిన్నపిల్లలే, వాళ్ళ ఏజ్ని బట్టి చిన్నపిల్లలే. ఇక ఇదన్నీ పెద్దోళ్ళవి, పెద్దోళ్ళవి. యాక్చువల్గా నాకు ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లా పెట్టు. ఈ సైకిల్ చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సైకిల్. నాకు ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి 20,000 ఫ్రెండ్స్, అంటే 19,999 దీని సైకిల్ ప్రైజు. ఇక దీనికి ఏంటంటే యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఈ మడుగారులు, ఏమంటారు బాటిల్ హోల్డరు, ఈ క్యారలు అంటే మన లగేజ్ పెట్టుకునే క్యారలు, అండ్ ఈ యాక్సెసరీస్ ఉంటాయి అన్నట్టుగా, మన హెల్మెటు, ఈ బ్లౌజులు, అట్లా ఇక్కడ ఒక గంట ఉంటుంది, గంట, మన మొబైల్ హోల్డరు, ఇంకా స్టాండు, మనం ముంగట క్యార పెట్టుకోవాలంటే ముంగట క్యారలు, ఇట్లా దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కలుపుకొని నాకు ఎంత అయిందంటే టోటల్ 35 దాకా అయింది. ఆ 35 అయింది. 35 అయినా కానీ ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయలేకపోయినా, అందువల్ల నా అయోధ్య రైడ్ అనేది ఆగిపోయింది. వాళ్ళన్నా హెల్ప్ చేసే వాళ్ళంటే చేయండి ఫ్రెండ్స్, తొందర అయోధ్య రైడ్ స్టార్ట్ చేస్తా. అయోధ్య రైడ్ చేసే చూపిస్తా. నా గూగుల్ పే నెంబర్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ 9381078724, 9381078724. ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమన్నా హెల్ప్ చేసేవాళ్ళంటే హెల్ప్ చేయండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ స్టెప్కు పోతా ఫ్రెండ్స్. ఈ సైకిల్ని చూస్తే దంచుకొని పోయి కథం అయోధ్య రెడీ చేయాలన్నది, కానీ కొంచెం బ్రేక్ పడాల్సి వస్తుంది అంతే. బ్రేక్ పడ్డా కానీ కొంచెం టైం అటు ఇటు అయినా కానీ నేను చేస్తాను ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమీ లేదు. ఇదైతే మనం ఎంచుకున్న సైకిల్, ఇది మనం సెలెక్ట్ చేసుకున్న సైకిల్. రోజుకు 50 కిలోమీటర్లన్నా తొక్కుదాని నేను టార్గెట్ పెట్టుకున్నా. రోజుకు 50 కిలోమీటర్లు తొక్కాలా. దీంతో చూస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సైకిల్. రోజుకు 50 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు తొక్కుతా. కొంచెం నాకు అన్ని రకాలుగా సపోర్ట్ వస్తే 100 కిలోమీటర్లు కాదు, రోజుకి ఎన్ని కిలోమీటర్లు తొక్కుతానో మీకు పిచ్చిలు వాళ్ళందరికీ. ఇట్లా కష్టపడడానికి సపోర్ట్ చేస్తే మీకు కూడా ఫలితం అనేది చూస్తారు. ట్రెండ్ అంటే మీరు ఏమంటారు, మీరు చేసే హెల్ప్కు ప్రతిఫలం కూడా ఏ టైప్లో, ఏ రేంజ్లో ఎంత మంచిగా వస్తుంది అనేది మీరు చూడవచ్చు. దాన్ని చూసి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనేది కూడా నేను చూపిస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 35,000 నా రైడు ఆగిపోతుంది. మన సబ్స్క్రైబర్లు చాలామంది కంటెంట్ అంటే నేను హైదరాబాద్ బయలుదేరితే వస్తుంది, హైదరాబాద్ టు అయోధ్య బయలుదేరితే ఫుల్ వస్తుంది. నేను సైకిల్ దొక్కకుండా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఏమంటారు, మన చిరంజీవి దొక్కుతాడు కదా ఒక సినిమాలో, అట్లున్నది నాకు. 24 గంటలు సైకిల్ దొక్కుడు ఒక ఛాలెంజ్ ఉంది కదా, అట్లున్నది నా పరిస్థితి సేమ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి జర వీడియోని ముందుకు పంపించారు ఫ్రెండ్స్. అట్లనన్నా మనకు చాలామందికి రీచ్ అయితే హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు వీడియో చూసి కూడా ఫుల్గా వీడియో చూసి కూడా షేర్ చేసి కూడా
ఎవరికి వీలైన విధంగా వాళ్ళు హెల్ప్ చేయండి. అందరు నన్నే చూస్తారు సైకిల్ దొక్కకుండా ఏంద్రా వీడియో అని. అందరు నన్నే చూస్తారు. ఎన్ని నిమిషాలు వచ్చింది? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫ్రెండ్స్ నా సిచ్యువేషన్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను అనుకున్నది కావాలంటే సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తే చేసి చూపిస్తా మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాక్ కాక బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. అండ్ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ 9381078724 9381078724. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ సైకిల్ని చూస్తా అంటే పానం అయితే మిటమిట అంటుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది ఫ్రెండ్స్. నాది యూట్యూబ్లో సక్సెస్ అయినా అంటే మీన్స్ ఇప్పుడు ఏమంటారు 2 నెలల సాలరీ వచ్చింది, నో ప్రాబ్లం. కాకపోతే తక్కువ సాలరీ వచ్చింది ఫ్రెండ్స్. యూట్యూబ్ మీద నేను 20 నుంచి కష్టపడితే ఇప్పుడు ఫలితం వచ్చింది. నేను అయోధ్య బయలుదేరదామని ప్లాన్ చేస్తే అది కూడా మొత్తం ఎంత ప్రాబ్లంలో ఫేస్ చేస్తానంటే అంత ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఇటు ఇంట్లో చూసుకోవాలి, ఇటు ఇప్పుడు అన్నీ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి పబ్లిక్ సపోర్ట్ కోరుతున్నది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి అయోధ్య మన తెలుగులో కూడా నీ పెట్టిన తర్వాతనే వాళ్ళన్న స్టార్ట్ అవుతారు తప్పితే నేను ఎప్పుడో అనుకున్నా ఒక 1 మంత్ కిందనే ఇది. కానీ చాలా బ్రేకులు పడుతున్నాయి, ఏమంటారు పోకుండా. ఎట్లయినా పోవాలి ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ వీడియోలో నా గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ పెడుతున్నాను. ఈ సైకిల్ అయితే ఏమంటారు ఫ్రెండ్స్, ఈ సైకిల్ 35,000 సైకిల్ ఫ్రెండ్స్. చూడు తొక్కుతా, 35,000 సైకిల్ ఇది. అందరు మంచిగా వచ్చి ఇట్లా కూర్చొని దొక్కుతారు. ఇక్కడ దీనికి గేర్లు ఉంటాయి. ఇక్కడ ఒక గేర్ ఉంటుంది, ఇక్కడ ఒత్తుకుంటే ఇక్కడ ఒత్తాలి, ఇట్లా దొక్కుతారు. ఇక్కడ ఒక గేర్ ఉంటుంది. అల్కా అంటే అల్కా పోతుంది ఫ్రెండ్స్, ఇది చాలా అల్కా పోతుంది. ఇట్లా గేర్లు మారుతుంది, ఇట్లా ఇక్కడ ఇది చూపి, ఇది చూడండి మీకు గేర్లు ఎట్లా మారుతుంది చూపిస్తా. ఇప్పుడు టైట్ పోతుంది సైకిల్, చూసురా ఇక ఇట్లా మారుతుంది గేర్. మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్. దగ్గరకు పట్టు, దూరం ఎందుకు పడతాను. ఇప్పుడు చూడండి మళ్ళా రైట్, మారింది గేరు, మారింది గేరు, మారింది గేరు. ఈ చైన్ ఎంత మీదకి వస్తే ఈ సైకిల్ కూడా అంత స్లో పోతుంది, అంటే అంత స్పీడ్ పోతుంది. ఆ చైన్ అనేది ఎంత కిందికి వస్తే అంత టైట్ పోతుంది, అంటే కొంచెం టైట్ పోతుంది అన్నట్టు, హార్డ్ పోతుంది. ఇప్పుడు స్లో అవుతూ ఉంటుంది సైకిల్, ఇప్పుడు స్లో అవుతూ ఉంటుంది అన్నట్టుగా. దాని దగ్గర పెట్టి అంత దూరం పెడితే కనమరదు. దగ్గర పెట్టి ఇట్లా ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మీకు గేర్ మార్చి చూపిస్తా. ఇగో ఇది ఎంత చైన్ పైకి పోతే అంత స్లో అయిపోతుంది, స్లో ఉరుకుతుంది. చైన్ కిందికి వచ్చే కొద్దిగా టైట్ అవుతుంది. ఇది మొత్తం కిందికి, ఇప్పుడు పైకి వస్తుంది చూడండి, పైకి వచ్చింది. ఫ్రీగా పోతుంది అన్నట్టుగా, స్మూత్గా, ఇంకా స్మూత్ పోతుంది, ఇంకా స్మూత్ పోతుంది, ఇంకా స్మూత్, ఇంకా అల్కా. ఇక అది చేంజ్ అవుతలేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఇంకా ఒకటి ఉన్నది కానీ అది చేంజ్ అవుతలేదు. ఇప్పుడు కిందికి వేద్దాం. టైట్ 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 ఫ్రెండ్స్, ఇక టైట్ అవుతుంది. ఓకే, ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్, ఇట్లుంటుంది సైకిల్. నన్ను చూపి, ఇట్లుంటుంది ఫ్రెండ్స్ గేర్ సైకిల్. ఇగో ఇట్లుంటుంది. మీకు పూర్తిగా అర్థమవుతాడు చెప్పినా నేను అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా చాలా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా. ఇంతే ఫ్రెండ్స్, గేర్ సైకిల్ ఏముండదు.
ఆ పైనుంచి పైకి పోతే ఫ్రీ అవుతుంది, కిందికి పోతే కొంచెం హార్డ్ అవుతుంది అంతే. ఇప్పుడు నేను డెకత్లాన్లో ఉన్నా ఫ్రెండ్స్. ఇవన్నీ సైకిళ్ళే, ఇవన్నీ చిన్నపిల్లల సైకిళ్ళు తిప్పు అంటే ఇక అన్నీ 5,000, 6,000, 7,000, 8,000 ఉంటాయి చిన్నపిల్లల సైకిళ్ళు. ఇక ఏమంటారు, మనం రెగ్యులర్ లైఫ్లో తొక్కాలి కదా, అంటే ఎక్సర్సైజ్ లాగా రోజుకు 10, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు తొక్కాలంటే ఈ సైకిల్ వాడచ్చు. ఏ సైకిల్ అంటే ఈ సైకిల్, ఇది దీనికి 14,000 ఉన్నది, అది వాడచ్చు. ఇక నేను నాలాగా లాంగ్ టూర్లు వేయాలంటే ఇక ఇట్లాంటివి ఇట్లా సన్నగా ఉండాలి, ఇంత అంతనే ఉంటుంది టైర్. ఇది ఎంత తెలుసా, 20,000 చిల్లర. ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు దొక్కిన సైకిల్ ఆడ దొక్కినా కదా, ఇదే సైకిల్, అది అర్బన్. అదే మనకు ఇవన్నీ 20 అంటే 40-50 కిలోమీటర్లు దొక్కడానికి యూజ్ అవుతాయి. అంటే పోను 20 రాను 20 అట్లా. ఇవన్నీ అవే ఫ్రెండ్స్. ఇక ఇవన్నీ ఆ టైప్ సైకిళ్ళే. అంటే డైలీ మనం ఒక రెగ్యులర్గా 20-30 సైకిల్, 20-40 కిలోమీటర్లు తొక్కడానికి యూజ్ అయ్యే సైకిల్ ఇవన్నీ. ఈ సైకిల్ అంతే ఫ్రెండ్స్. మనం ఎక్కువ లాంగ్లో అవ్వాలంటే ఈ సైకిలే, ఇట్లాంటి సైకిల్లే. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన సైకిల్ ఒకటి, ఈ సైకిల్ ఒకటి. ఇక దీనికి మించిన సైకిళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్క సైకిల్ రేట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎక్కువ. ఇక మన కెమెరామ్యాన్ చూపిస్తా చూడండి. ఇదే మన కెమెరామ్యాన్, ఈమె గంగా, కెమెరామ్యాన్ గంగా. ఎవరిదాకా మనకు మొత్తం చూపించింది ఏమైనా. మీకు దగ్గర నుంచి చూపిస్తే ఒకసారి ఎంజాయ్ చేసుకోవాలి చిన్నపిల్లలై. ఇవన్నీ ఇట్లా ఉంటాయి రేట్లు చిన్నపిల్లలై. ఇవే ఒక 10 సంవత్సరాల పిల్లలే అనుకోర్రి. 6,900 సంథింగ్, 6,999. ఇవి చిన్నపిల్లలు అంతే, 10 సంవత్సరాల పిల్లలై. ఇవి 6-7 సంవత్సరాల పిల్లలై. ఇవి అంతకంటే చిన్న పిల్లలే. ఇవి మంచిగా ఉంటాయి, చూడనీకైనా తొక్కనీకైనా బాగుంటాయి. ఇక అవన్నీ ఇంతకుముందు నేను చెప్పిన సైకిల్ అన్నట్టు అవన్నీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్ కిర్రాక్ కాకా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్గా చెప్తున్నా, మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇది చేయగలుగుతా. వీడియోను ముందుకు పంపించండి. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత మీకు వీలైనంత సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. మైక్ మొత్తుకుంటాను, మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిర్రాక్ కాకా బ్లాగ్స్ కాదు, కిర్రాక్ కాకనే అంతే. చిన్న స్టార్ట్ అయ్యే ఒకసారి చాలా ఇట్లా ఒకసారి ఫోటోది.